ప్రస్తుత ఐపీఎల్ 17వ సీజన్ ప్లే ఆఫ్ రసవత్తరంగా సాగుతుంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరుకునే విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తొలి క్వాలిఫైర్ మ్యాచ్ అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో కోల్కతా చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినా ఈ ఓటమితో సన్ రైజర్స్ కు మరో అవకాశం రానుంది. రెండో క్వాలిఫైర్ లో తలపడనుంది. ఇక నిన్న ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ పై రాజస్థాన్ గెలవడంతో రెండో క్వాలిఫైర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది రాజస్థాన్ రాయల్స్. శుక్రవారం చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక్కడ గెలిచిన జట్టు అదే గ్రౌండ్ లో ఫైనల్లో కోల్కతాతో తలపడనుంది. ఇది ఇలా ఉంటే మొదటి క్వాలిఫైర్ లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ రెండో క్వాలిఫైర్ లో విజయం సాధించి ఫైనల్ చేరుతుందని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు అంటున్నారు. 2015లో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఇదే సమయంలో గత ఏడాది 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు ఆ తర్వాత జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఇదే కావడంతో ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని జోషెన్ చెబుతున్నారు. మరి ఈ సెంటిమెంట్ వర్కౌట్ కావాలంటే శుక్రవారం రాజస్థాన్ పై చెన్నైలో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాల్సి ఉంది. ఇక ఆ తర్వాత ఆదివారం ఫైనల్లో అదే గ్రౌండ్ లో కోల్కతాపై గెలవాల్సి ఉంది.